ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక మ్యాచ్కు సిద్ధమైంది. లక్నో ఏక్నాథ్ క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం లక్నో సూపర్ జైంట్స్తో తలపడుంది. పాయింట్స్ టేబుల్లో టాప్ 2 స్థానంతో లీగ్ దశను ముగించాలంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీకి గెలుపు కంపల్సరీ. ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళు టాప్ 2కి వెళ్లడంతో పాటు క్వాలిఫైర్ 1కు అర్హత సాధిస్తారు. ఓడిపోతే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కాగా ఆర్సీబీ క్వాలిఫైర్ 1కు అర్హత సాధిస్తే పంజాబ్ కింగ్స్తో తలపడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎలిమినేటర్లోనే ఉండిపోతే ముంబై ఇండియన్స్తో తలపడాల్సి ఉంటుంది. కాగా టాప్ 2లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరేందుకు 2 అవకాశాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. క్వాలిఫైర్ 1లో ఓడిపోయినా క్వాలిఫైర్ 2లో గెలిచి ఫైనల్ చేరొచ్చు. ఒకవేళ 2 క్వాలిఫైయర్స్లో ఓడిపోతే మాత్రం ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దీనికన్నా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐపీఎల్ ప్లేఆఫ్స్లో ఈ తరహా ఫార్మాట్ మొదలుపెట్టి 13 ఏళ్లు కావస్తుంది. ఈ 13 ఏళ్లలో ఇప్పటివరకు దాదాపు అన్నిసార్లు పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్లే ట్రోఫీ గెలిచాయి. కేవలం ఒక్కసారి 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచి ట్రోఫీ గెలిచింది. దీంతో టాప్ 2లో నిలిచిన జట్లు కప్పు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈసారైనా కప్పు కొట్టాలంటే ఆర్సీబీ టాప్ 2కు క్వాలిఫై కావడం చాలా మంచిది. దీంతో ఈ మ్యాచ్లో వారిపై చాలా ఒత్తిడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఇది వాళ్ళకు డూ ఆర్ డై లాంటి మ్యాచే. పైగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన తమ చివరి మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. అదే సమయంలో లక్నో సూపర్ జైంట్స్పై మాత్రం ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ మ్యాచ్లో గెలిచినా ఓడినా పెద్దగా ప్రయోజనం లేదు. కాకపోతే గెలిస్తే మాత్రం పాయింట్ల పట్టికలో 7వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకుతుంది. పైగా గుజరాత్ టైటన్స్తో జరిగిన తమ చివరి మ్యాచ్లో గెలిచి లక్నో మంచి ఫామ్లో ఉంది. అంతేకాకుండా ఈ సీజన్ లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్తో లీగ్ దశలోని 70 మ్యాచ్లు పూర్తవుతాయి. ఇక గురువారం నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. అయితే మరి ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేదంటే లక్నో గెలుస్తుందా? అసలు ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా 2 జట్ల బ్యాటింగ్ యూనిట్ను ఒక్కసారి కంపేర్ చేద్దాం. 2 జట్లకు కూడా ఓపెనర్లే చాలా కీలకం. ఆర్సీబీకి ఈ సీజన్లో ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ మంచి ఆరంభాలనిచ్చారు. ఇద్దరు మంచి స్ట్రైక్ రేట్తో చాలా పరుగులు చేశారు. కోహ్లీ ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ నిలకడగా రాణిస్తూ 500కు పైగా పరుగులు చేశాడు. కోహ్లీ విఫలమైనప్పుడు సాల్ట్ సత్తా చాటాడు. గత మ్యాచ్లో ఓడినప్పటికీ వీరిద్దరు కలిసి 80 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో ఓపెనర్లదే కీలక పాత్ర. ఇక లక్నోకు కూడా ఓపెనర్లే చాలా కీలకం. ఈ సీజన్లో ఓపెనర్ల మీదనే లక్నో ఎక్కువగా ఆధారపడింది. సీజన్ ఆరంభంలో ఓపెనర్లు మాక్రమ్, మిచెల్ మార్ష్ వరుసగా రాణించడంతో జట్టు కూడా వరుసగా విజయాలు సాధించింది. కానీ మధ్యలో వీరిద్దరు విఫలం అవడంతో జట్టు కూడా ఓడిపోయింది. బలమైన గుజరాత్పై లక్నో గెలిచిన చివరి మ్యాచ్లోనూ ఓపెనర్లదే కీలక పాత్ర. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 91 పరుగులు జోడించారు. మిచెల్ మార్ష్ అయితే సెంచరీతో చెలరేగాడు. ఇక 2 జట్లకు కూడా మిడిల్ ఆర్డర్తోనే సమస్య అంతా ఉంది. 2 జట్ల మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో నిలకడలేదు. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్లో దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ వరుసగా విఫలం అవుతున్నారు. పడిక్కల్ వరుసగా విఫలమవుతుండడంతో చివరి మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టి వన్డౌన్లో మయాంక్ అగర్వాల్ను ఆడించారు. కానీ అతను కూడా విఫలమయ్యాడు. జితేష్ శర్మ పర్వాలేదనిపిస్తుండగా రొమారియో షెఫర్డ్ విధ్వంసం అంతా ఒక మ్యాచ్కే పరిమితమైంది. గత మ్యాచ్లో అయితే కీలక సమయంలో క్రీజులోకి వచ్చి గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. కున్నాల్ పాండ్యా కూడా ఇటీవల విఫలమయ్యాడు. కానీ టీమ్ డేవిడ్ రూపంలో మంచి ఫినిషర్ ఉన్నాడు. అతను చివరి మ్యాచ్లో మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ రాణించాడు. డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేస్తూ మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్లోనూ టీమ్ డేవిడ్ చాలా కీలకమవుతాడు. లక్నో మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నికోలస్ పురన్ మంచి ఫామ్లో ఉన్నాడు. మధ్యలో కొన్ని మ్యాచ్ల్లో విఫలమైనప్పటికీ మళ్ళీ గాడిన పడ్డాడు. చివరి మ్యాచ్లో 200కు పైగా స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో 500కు పైగా పరుగులు చేశాడు. కానీ సమస్య అంతా కెప్టెన్ రిషబ్ పంత్తోనే. ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. కేవలం ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ కెరీర్లోనే ఇదే అత్యంత చెత్త సీజన్. దీంతో ఈ చివరి మ్యాచ్లోనైనా పంత్ భారీ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది. ఆయుష్ పదోని పర్వాలేదనిపిస్తున్నాడు. అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా 2 జట్ల మిడిల్ ఆర్డర్ కూడా ఒకే రకమైన సమస్యలను ఎదుర్కొంటుంది. కానీ లక్నోకు ఆర్సీబీలో టీమ్ డేవిడ్ మధ్యలో ఒక మంచి ఫినిషర్ లేడు. దీంతో ఈ విషయంలో ఆర్సీబీదే పైచేయిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే లక్నో కన్నా ఆర్సీబీదే బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. భువనేశ్వర్ కుమార్, యశ్దయాల్, లుంగి ఎంగిడితో పేస్ యూనిట్ బలంగా ఉంది. అలాగే ఈ సీజన్లో వాళ్ళ టాప్ వికెట్ టేకర్ అయిన జోష్ హ్యాజెల్వుడ్ ఈ మ్యాచ్లో ఆడనున్నారు. వీరంతా మంచి ఫామ్లో ఉన్నారు. భువి, యశ్దయాల్ కీలక సమయంలో వికెట్ తీస్తున్నారు. ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ కూడా బౌలింగ్లో సత్తా చాటుతున్నాడు. కృణాల్ పాండే, సుజాష్ శర్మతో స్పిన్ యూనిట్ కూడా బాగుంది. పైగా ఇద్దరు ఫామ్లో ఉన్నారు. లక్నో విషయానికి వస్తే బౌలింగ్లో వారికి సమస్యలున్నాయి. ఆర్సీబీ మాదిరిగా లక్నో దగ్గర నమ్మకమైన బౌలర్లు లేరు. వాళ్ళు వేలంలో మంచి బౌలర్లనే తీసుకున్నప్పటికీ గాయాల కారణంగా కీలక బౌలర్లు అందుబాటులో లేరు. ప్రస్తుతం లక్నో బౌలింగ్ యూనిట్లో పేసర్ ఆవిష్కర్ను మాత్రమే నమ్మకమైన బౌలర్గా చెప్పుకోవచ్చు. విలియం ఒరూర్కి కూడా గత మ్యాచ్లో సత్తా చాటాడు. 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆకాష్ దీప్ ఆశించిన మేర రాణించడం లేదు. గత మ్యాచ్లో ఆడిన ఆకాష్ మహారాజ్ సింగ్ పర్వాలేదనిపించాడు. ఇతర పేసర్లు షాతుల్ ఠాగూర్, ప్రిన్స్ యాదవ్
విఫలమవుతుండడంతో వారిని గత మ్యాచ్లో ఆడించలేదు. అయితే స్పిన్ యూనిట్లో ఈ మ్యాచ్లో దిగ్విజయ్ సింగ్ రతి ఆడనుండడం వారికి సానుకూలాంశంగా చెప్పొచ్చు. అతనికి తోడు షాబాజ్ అహ్మద్ కూడా ఉన్నాడు. కెప్టెన్సీ పరంగా రిషబ్ పంత్, రజత్ పటిదార్ ఇద్దరిలో ఎవరిని ఎక్కువ తక్కువ చేయలేం. ఇద్దరు మంచి కెప్టెన్లే. కాకపోతే అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో పంత్ తడబడుతుంటాడు. మొత్తంగా టేబుల్పై ఫామ్ పరంగా చూస్తే లక్నో కన్నా బెంగళూరే బలంగా కనిపిస్తుంది. దీంతో ఆర్సీబీ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడితే మ్యాచ్ జరిగేది లక్నో హోమ్ గ్రౌండ్లో అయినప్పటికీ బెంగళూరుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే కీలకమైన లీగ్ దశలోని చివరి మ్యాచ్ల్లో ఒత్తిడికి లోనై ఓడే అలవాటు ఆర్సీబీకి ఉంది. దీంతో దానిని అధిగమిస్తే ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవడం పెద్దగా కష్టమేమీ కాదు. లీగ్ చరిత్రలో 2 జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్ల్లో తలపడితే ఆర్సీబీకే కొంచెం హెడ్జ్ ఉంది. ఆర్సీబీ 3 గెలిస్తే లక్నో 2 గెలిచింది. నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.